వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎకానమీకి సంబంధించింది. ఇన్ఫోసిస్ అనే కంపెనీ మొట్టమొదటిసారిగా 100 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ని టచ్ చేసింది. దీంతో భారతదేశంలో 100 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ని టచ్ చేసిన 4వ కంపెనీగా ఇన్ఫోసిస్ అనేది స్థానాన్ని సంపాదించుకుంది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఇక్కడ మీకు తెలియాల్సింది మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి. ఇది మళ్ళీ మనకి న్యూస్లో కనిపించడం జరుగుతుంది. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ని సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే, ఏదైనా ఒక ఏ అనే కంపెనీ ఉందనుకోండి, ఈ ఏ అనే కంపెనీకి సంబంధించిన టోటల్ షేర్స్ యొక్క వాల్యూ స్టాక్ మార్కెట్లో ఎంతైతే ఉంటుందో సో దాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే కంపెనీకి 20 మిలియన్ షేర్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఒక్కొక్క మిలియన్ షేర్ వచ్చేటప్పటికి, ఒక్కొక్క మిలియన్ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి $50 కింద ఉంది. సో టోటల్గా వీటి యొక్క షేర్స్ ఎంత అవుతుంది అంటే 1 బిలియన్గా అవుతుంది. అంటే ఏ అనే కంపెనీకి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉంది అంటే 1 బిలియన్ దాకా ఉంది. ఇంకొక కంపెనీకి 20 బిలియన్స్ ఉండొచ్చు, ఇంకొక కంపెనీకి 200 బిలియన్స్ ఉండొచ్చు. సో కంపెనీ వర్తబుల్లా కాదా, కంపెనీ ఎదుగుదలలో ఉందా లేదా, సో ఒక మంచి కంపెనీయే కదా అంటే ఒక పెరామీటర్గా, మెజర్మెంట్గా మార్కెట్ క్యాపిటలైజేషన్ని తీసుకుంటారు. అలాంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ని ఇండియాలో ఇదివరకే ఒకటి రిలయన్స్ ఇండస్ట్రీ ఒకటి, నెక్స్ట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా ఇండస్ట్రీస్ ఒకటి, అండ్ మూడోది వచ్చేటప్పటికి HDFC. ఈ మూడు కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్లో $100 బిలియన్ మార్కెట్ని టచ్ చేశాయి. సో ఇప్పుడు 4వ కంపెనీగా ఇన్ఫోసిస్ చేరింది. సో దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. సో ఇక్కడ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆధర్కి సంబంధించింది. ఆధర్ వచ్చేటప్పటికి మనకి అజిత్బా బోస్ అనే పర్సన్. సో ఈయన తన యొక్క ఫస్ట్ బుక్ ఇట్స్ మై లవ్ స్టోరీ అనే బుక్ని రాశారు. ఇట్స్ మై లవ్ స్టోరీ ఈజ్ అ ఫస్ట్ బుక్ ఆఫ్ అజిత్బా బోస్. అలాంటి పర్సన్ మనకి ఇప్పుడు ద కపిల్ శర్మ స్టోరీ అనే దాన్ని రాశారు. ఇండియన్ స్టాండప్ కామెడీలోనే తనకంటూ ఒక ప్రత్యేక శైలిని నిర్మించుకున్న కపిల్ శర్మ గారి గురించి ద కపిల్ శర్మ స్టోరీ అనే దాన్ని మనకి అజిత్బా బోస్ గారు రాశారు. అది బుక్ అండ్ ఆధర్కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ద కపిల్ శర్మ స్టోరీ ఈజ్ రిటన్ బై దట్ అజిత్బా బోస్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ఇండెక్స్కి సంబంధించింది. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్. మీకు పైన EIU అని కనిపిస్తుంది కదా, ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ మనకి ప్రతి సంవత్సరం కూడా సేఫ్ సిటీ ఇండెక్స్ అనే దాన్ని డిఫరెంట్ పారామీటర్స్ని కన్సిడర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇండెక్స్ అనేది ఒరిజినల్గా 2015లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి 2021 యొక్క ఎడిషన్ అనేది రిలీజ్ చేసింది. సో ఈ ఎడిషన్లో ఏంటి అంటే 100 పాయింట్స్ వరకు స్కోర్ ఉంటుందంట. ఒక సిటీలో వాళ్ళు తీసుకునే మెజర్మెంట్స్, డెవలప్మెంట్, సెక్యూరిటీ ఇవన్నిటిని చూసి 100 పాయింట్స్కి ఈ స్కోర్ ఇస్తారు. సో ఎవరైతే మ్యాక్సిమం స్కోర్ని రీచ్ అవుతారో అది టాప్ సిటీగా ఈ ఇండెక్స్లో ప్రకటించడం జరుగుతుంది. అలా అవుట్ ఆఫ్ 100 82.5 పాయింట్స్ని ఒక సిటీ కన్సిడర్ చేసుకుంది, ఒక సిటీ కైవసం చేసుకుంది. ఆ సిటీ పేరు కోపెన్హెగన్. సో కోపెన్హెగన్ అనేది జనరల్గా దేనికి క్యాపిటల్గా ఉంది ప్రస్తుతం అంటే డెన్మార్క్. సో మీరు ఏం తెలుసుకోవచ్చు అంటే డెన్మార్క్ యొక్క క్యాపిటల్ అయిన కోపెన్హెగన్ ఈసారి 2021లో వరల్డ్లోనే సేఫెస్ట్ సిటీగా ఉంది. దీన్ని చెప్పింది ఎవరు అంటే ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్గా చెప్పొచ్చు. సో ఫస్ట్ సిటీ, ద బెస్ట్ సిటీగా కోపెన్హెగన్ ఇన్ డెన్మార్క్ ఉంది. మరి లోయెస్ట్ సిటీగా ఏది ఉంది అంటే దట్ ఈస్ యాన్గూన్. సో యాన్గూన్ అనేది లోయెస్ట్ సిటీగా ఉంది, దట్ ఈస్ ఇన్ మయన్మార్. సాధారణంగా పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు రిఫరెన్స్ కోసం చెప్పాను. ఫస్ట్ది ద కోపెన్హెగన్ ఇన్ ద డెన్మార్క్, లీస్ట్ది యాన్గూన్ ఇన్ మయన్మార్ ఏరియా. అక్కడ పొలిటికల్ క్రైసిస్ వల్ల కావచ్చు, మిగతా ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఇది లీస్ట్ సిటీగా ఉంది. ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియాకి సంబంధించిన 2 సిటీస్ ఈ ఇండెక్స్లో ప్లేస్ని సంపాదించుకున్నాయి. ఆ 2 సిటీస్ ఏంటి అంటే ఒకటి ముంబై ఉంది అండ్ రెండోది వచ్చేటప్పటికి న్యూఢిల్లీ ఉంది. సో ఇండియన్ క్యాపిటల్ అయిన న్యూఢిల్లీకి వచ్చేటప్పటికి మనకి 48th ప్లేస్ని ఇచ్చారు ఈ ఇండెక్స్లో. అలాగే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కింద పిలువబడే ముంబైకి వచ్చేటప్పటికి 50th
ప్లేస్ ఉంది. సో ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవి. సో ఏదైతే మనకి సేఫెస్ట్ సిటీ ఇండెక్స్ అనే దాన్ని ఎవరు రిలీజ్ చేశారంటే ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్. టాప్ సిటీ కోపెన్హెగన్ ఇన్ డెన్మార్క్, లీస్ట్ సిటీ యాన్గూన్ ఇన్ మయన్మార్. ఇండియాలో టాప్ 50లో స్థానం సంపాదించుకున్న సిటీస్ ఏవి అంటే న్యూఢిల్లీ 48th ప్లేస్, ముంబై 50th ప్లేస్గా ఉంది. సో దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ దిస్ ఇండెక్స్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆధార్కి సంబంధించింది. అడ్రస్ బుక్ అనే మనకి బుక్కి సంబంధించింది. దీనిని రీతు మీనన్ అనే పర్సన్ రాశారు. సో రీతు మీనన్ ఆధార్ మనకి బుక్ వచ్చేటప్పటికి అడ్రస్ బుక్. సో కోవిడ్-19 టైంలో, లాక్డౌన్ టైంలో మనకి ఏవైతే మెమరీస్ జరిగాయో లేకపోతే ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగాయో వీటినన్నిటినీ కూడా దీంట్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. అడ్రస్ బుక్. సో దట్ ఈస్ నథింగ్ బట్ పబ్లిషింగ్ మెమరీ ఇన్ ద టైమ్ ఆఫ్ కోవిడ్-19 బై రీతు మీనన్ గారు. అలాగే రీతు మీనన్ గారు ఈ సంవత్సరం మనకి జోయా ఆ బయోగ్రఫీ అనే బుక్ని కూడా రాశారు. అంటే 2021లో రీతు మీనన్ గారు వచ్చేటప్పటికి 2 బుక్స్ని రాశారండి. ఒకటి వచ్చేటప్పటికి జోయా ఆ బయోగ్రఫీ అండ్ ఇంకొకటి అడ్రస్ బుక్ అనేది. సో 2 బుక్స్ కూడా మనకి రీతు మీనన్ గారే రాశారు. సో దిస్ ఈస్ అబౌట్ దట్ రీతు మీనన్ అడ్రస్ బుక్. సో నెక్స్ట్ ఒక రిపోర్ట్కి సంబంధించింది. సో ఎప్పుడైనా రిపోర్ట్ ఇచ్చినా దాంట్లో హైలైట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఎవరు రిలీజ్ చేశారనేది కావాలి. రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, దాన్ని మీరు ఏడీబీ అనొచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనకి కీ ఇండికేటర్స్ ఆఫ్ ఏషియా పసిఫిక్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేసింది. సో ఈ రిపోర్ట్లో ఏంటి అంటే మనకి ఆసియా పసిఫిక్ దేశాలు గత కొన్ని సంవత్సరాలుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజి అంటాం, వీటిని సాధించడం కోసం ఎకనామిక్ పరంగా పావర్టీ ఎలిమినేషన్, హంగర్ ఎలిమినేషన్ ఇలా వివిధ రకాలుగా కృషి చేస్తున్నాయి. కానీ వీటన్నిటి యొక్క అఫర్ట్ని, వీటన్నిటి యొక్క కృషిని మనకి కోవిడ్-19 అనేది అడ్డుకట్ట వేసింది అని చెప్పడం జరిగింది. సో సింపుల్గా ఏం చెప్తున్నాయంటే అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ అండ్ వాట్ ఎవర్ ద కంట్రీస్ ఆర్ దేర్, ఆసియా పసిఫిక్ కంట్రీస్ అన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించే లక్ష్యంలో ఈ కోవిడ్ వల్ల కొంచెం దెబ్బతిన్నాయి అని చెప్పారు. సెకండ్ ఏం చెప్పారు అంటే మనకి ఎక్స్ట్రీమ్ పావర్టీ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే కటిక దారిద్ర్యం. ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది ఈ కోవిడ్ టైంలో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళింది అని చెప్తున్నారు. చాలా విపరీతంగా పెరిగిందంట ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే. సో ఎక్స్ట్రీమ్ పావర్టీకి ఇండియాతో సహా వివిధ కంట్రీస్ డిఫరెంట్ డెఫినేషన్స్ని పెట్టుకున్నాయి. అంతర్జాతీయ సంస్థల్లో కూడా ఎక్స్ట్రీమ్ పావర్టీకి డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి. కానీ ఒక డెఫినేషన్ని మనం ఓవరాల్గా ఇంటర్నేషనల్ వైడ్గా యాక్సెప్ట్ చేసే ఒక డెఫినేషన్ని చూస్తే ఎవరు ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నారు, ఎవరు కటిక దారిద్ర్యంలో ఉన్నారని కన్సిడర్ చేస్తారంటే $1.90. ఎవరైతే రోజుకి కనీసం $1.90 సంపాదించలేరో సర్వైవ్ అవ్వడానికి, సో అలాంటి వాళ్ళని కటిక దారిద్ర్యంలో ఉన్నారని చెప్తారు. సో కోవిడ్ ముందర ఆల్మోస్ట్ 75 మిలియన్స్ ఉన్నారంట మనకి ప్రపంచవ్యాప్తంగా ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ వాళ్ళు. అది 80 మిలియన్స్ దాకా అయిందంట. సో జనరల్గా చూసుకుంటే మీకు గ్యాప్ 5 మిలియన్స్ ఉంది కదా అనిపిస్తుంది చాలామందికి. దీంట్లో 0.5 పెరిగినా అది సివియారిటీ కింద కన్సిడర్ చేస్తారంట. ఇది ఏకంగా 5% వరకు పెరిగింది కాబట్టి సో అందుకని చెప్పేసి ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది చాలా ప్రాబ్లం అయిందని చెప్తున్నారు. ఇంకొకటి వచ్చేటప్పటికి ఇన్ఈక్వాలిటీ కూడా పెరిగిందంట. సో ఇన్ఈక్వాలిటీ అండ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేవి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి అడ్డుగా నిలిచాయి కోవిడ్ వలన ఈ ఆసియా పసిఫిక్ దేశాల్లో అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్గా రిపోర్ట్ ఇచ్చిన మెయిన్ థింగ్స్గా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మళ్ళీ పదే న్యూస్లో వస్తుంది కాబట్టి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది అంటే దట్ ఈజ్ ఇన్ మనీలా. సో మనీలా ఇన్ ఫిలిప్పీన్స్లో మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అని అడగచ్చు. మిస్టర్ అసకావా అని గుర్తుపెట్టుకోవచ్చు, లేదా మసాత్సుంగా అసకావా. మసాత్సుంగా అసకావా ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది ఫిలిప్పీన్స్లో ఉంది కాబట్టి ఫిలిప్పీన్స్ యొక్క కరెన్సీని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫిలిప్పీన్స్ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి పెసో. సో ఇది ఓవరాల్ దీని ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి ఒక అవార్డుకి సంబంధించింది, బసవ ఇంటర్నేషనల్ అవార్డ్. సో ఈ బసవ ఇంటర్నేషనల్ అవార్డ్ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది అంటే కర్ణాటక. సో కర్ణాటక ప్రభుత్వం 2000 సంవత్సరం నుంచి దీన్ని స్టార్ట్ చేసింది బసవ ఇంటర్నేషనల్ అవార్డ్ అనేది. సోషల్ రీఫార్మ్స్ అంటాం, సంఘ సంస్కరణలో ఎవరైతే కాంట్రిబ్యూషన్ చేశారో సో అలాంటి వ్యక్తులకి ఇండివిజువల్గా మనకి ఈ ఇంటర్నేషనల్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. కర్ణాటకలో మనకి హరితే పీఠం అని చెప్పేసి ఒకటి ఉందంట. సో ఆ హరితే పీఠానికి సంబంధించిన శ్రీ బసవలింగ పట్టదేవురా అనే పర్సన్కి ఈ అవార్డు అనేది దక్కింది. ఒకసారి ఆ పర్సన్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, బసవలింగ పట్టదేవురా. సో
సో బసవలింగ పట్టదేవుర అనేది నేమ్ అండి. ఈ పర్సన్ మనకి హరితే పీఠానికి సంబంధించిన వాళ్ళంట కర్ణాటకలో. ఈయన చేసిన సోషల్ రిఫార్మ్స్ లేదా కాంట్రిబ్యూషన్కి గాను 2021కి బసవ ఇంటర్నేషనల్ అవార్డుని కర్ణాటక ప్రభుత్వం ఈయనకి ఇవ్వడం జరిగింది. సో 2000 సంవత్సరంలో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు సరస్వతి ఘోరా అనే పర్సన్కి ఫస్ట్ అవార్డుని ఇచ్చారు. 2019లో లాస్ట్ అంటే రీసెంట్గా చెప్పుకునేది అయితే 2019 2019లో మనకి బసవ ఇంటర్నేషనల్ అవార్డుని ఎవరికి ఇచ్చారు అంటే దట్ ఈస్ చంద్రశేఖర్ పటేల్ అని చెప్పే పర్సన్కి ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈ అవార్డుకి సంబంధించింది. జనరల్గా కరెంట్ అఫైర్ విషయానికి వస్తే బసవ ఇంటర్నేషనల్ అవార్డు ఏ స్టేట్కి సంబంధించింది అని అడుగుతారు, కర్ణాటక. అండ్ దీన్ని ఎవరికి ఇస్తారు ఎస్పెషల్లీ అంటే సోషల్ రిఫార్మ్ సెక్టార్కి సంబంధించిన వాళ్ళకి. ఎంత క్యాష్ ప్రైజ్ ఇవ్వబడుతుంది అంటే 1 మిలియన్ దాకా మనకి క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వబడుతుందంట. అండ్ ఈ సంవత్సరం కర్ణాటక హరితే పీఠానికి సంబంధించిన బసవలింగ అండ్ పట్టదేవుర అనే పర్సన్కి, అందులో సీనియర్ మోస్ట్ పర్సన్ అంటే అయినా, సో ఈ పర్సన్కి రావడం జరిగింది. అలాగే కర్ణాటక న్యూస్లో ఉంది కాబట్టి కర్ణాటక చీఫ్ మినిస్టర్ పేరు గుర్తుపెట్టుకోండి, బసవరాజ్ బొమ్మాయి. అండ్ కర్ణాటక యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. గవర్నర్గా తవార్చంద్ గెహ్లాట్ ఉన్నారు. కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయబోతుంది యుఎస్కి సంబంధించిన కంపెనీ. సో ఆ కంపెనీ పేరు ఓమియం అనే కంపెనీ అంట. సో యుఎస్కి సంబంధించిన ఓమియం అనే కంపెనీ భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ గిగా ఫ్యాక్టరీ అనే దాన్ని స్థాపించబోతుంది. అది కూడా ఎక్కడ అంటే కర్ణాటకలోని బెంగళూరు కేంద్రంగా. సో దట్ ఈస్ అ కరెంట్ అఫైర్ అండి. సో ఫస్ట్ ఎవరు స్థాపిస్తున్నారో తెలుసుకోవాలి, ఓమియం ఎక్కడ స్థాపిస్తుందో తెలుసుకోవాలి, బెంగళూరులో. ఏంటి అంటే గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ గిగా ఫ్యాక్టరీ. ఇది ఎందుకు అనేది కూడా మనకి ఇప్పుడు తెలియాలి. ఎలక్ట్రోలైజర్ అని మీకు కనిపిస్తుంది కదా, ఎలక్ట్రోలైజర్ అంటే ఒక ఎలక్ట్రోకెమికల్ డివైస్ అంట. సో ఈ ఎలక్ట్రోకెమికల్ డివైస్ ద్వారా కరెంట్ని అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వాటర్ని, ఈ రెండింటిని కూడా మనకి హైడ్రోజన్ ఆక్సిజన్ కింద మనకి ప్రొడ్యూస్ చేస్తారంట, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ యూస్ చేసి. అంటే ఎలక్ట్రోలైజర్ ఈజ్ అ డివైస్ విచ్ మెయిన్లీ ప్రొడ్యూసెస్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ని పలు రకాలుగా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, బ్లూ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్, ఇలా. ఎన్విరాన్మెంట్కి ఫ్రెండ్లీగా అనేది గ్రీన్ హైడ్రోజన్ అని చెప్తారు, కొంచెం హానికరంగా ఉండేదానిగా బ్లూ హైడ్రోజన్ అని చెప్పొచ్చు. అలాంటి గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెన్స్ అనే పార్ట్ కావాలంట. ఈ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెన్స్ అనేది గ్రీన్ హైడ్రోజన్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీన్ని ప్రిపేర్ చేయడం కోసం, ఇండియాలో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం ఒక గిగా ఫ్యాక్టరీని బెంగళూరులో స్థాపిస్తున్నారు. అది కూడా ఓమియం కంపెనీ వాళ్ళు. సో ఇప్పుడు కరెంట్ అఫైర్ చూద్దాం. ఓమియం ఈజ్ అ యుఎస్ బేస్డ్ కంపెనీ విచ్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ గిగా ఫ్యాక్టరీ ఇన్ బెంగళూరు. సో ఇది మీరు మొత్తానికి గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ మొట్టమొదటిగా వచ్చేటప్పటికి ఇది కొన్ని మెగావాట్స్ వరకు మనకి ఎనర్జీని సప్లై చేస్తుందని చెప్తున్నారు. దీని స్కేలింగ్ కెపాసిటీ తర్వాత 2 గిగావాట్స్ వరకు మనకి పెంచుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఓమియం ఈజ్ ఎస్టాబ్లిషింగ్ రైట్ నౌ 1 గిగా ఫ్యాక్టరీ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ ఇన్ విచ్ స్టేట్ అంటే కర్ణాటక, ఇన్ విచ్ ప్లేస్ అంటే బెంగళూరు. సో నెక్స్ట్ ఒక యాప్ లాంటిది అనుకోవచ్చు, లేకపోతే ఒక ప్లాట్ఫామ్ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారు లాంచ్ చేశారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అశ్విని వైష్ణవ్ గారు మనకి రైల్వే మంత్రిగా కూడా ఉన్నారు. ఇది ఎక్కువగా న్యూస్లో అడుగుతూ ఉంటారు కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. రైల్వే శాఖ మంత్రి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన అశ్విని వైష్ణవ్ గారు సమృద్ధ్ అనే ఒక ప్లాట్ఫామ్ని ఇటీవల లాంచ్ చేశారు. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆయన ఏం చెప్తున్నారు అంటే మనకి సాఫ్ట్వేర్ రంగానికి చేయూతనిస్తారంట. సాఫ్ట్వేర్ రంగాన్ని ఎక్స్పాండ్ చేసేందుకు, ఇండియాలో ఎన్హాన్స్ చేసేందుకు, అంటే దాన్ని డెవలప్ చేసేందుకు మనకి సమృద్ధి అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది దేనికి సంబంధించింది అంటే ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఎవరికి అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఎస్పెషల్లీ స్టార్టప్స్ కోసం దీనిని స్టార్ట్ చేశారు. ఇనీషియల్ స్టేజ్లో దాదాపుగా 300 స్టార్టప్స్ని కన్సిడర్ చేస్తారంట. సో స్టార్టప్స్ని పీపుల్తో కనెక్ట్ చేస్తారంట, పీపుల్తో కానీ కస్టమర్స్తో కానీ. అలా కనెక్ట్ చేయాలి, ఇవి ఎక్స్పాండ్ అవ్వాలి అంటే ఒకటి వీటికి ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి, 2 టెక్నికల్ సపోర్ట్ కావాలి. ఈ ఫినాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ని ఇచ్చి ఈ 300 స్టార్టప్స్కి నెక్స్ట్ 3 ఇయర్స్లో ఎక్కువ మంది కస్టమర్స్తో కనెక్ట్ అయ్యేలాగా దీన్ని డెవలప్ చేస్తాము సమృద్ధి అనే దాన్ని యూజ్ చేసి అని చెప్పడం జరిగింది. ఇక్కడ సమృద్ధ్ అంటే అర్థం ఏంటంటే స్టార్టప్ యాక్సలరేటర్ అని చెప్పేసి వస్తుంది. ఎస్ఏ అంటే స్టార్టప్ యాక్సలరేటర్. సో ఇక్కడ ఎం అంటే మనకి ఇక్కడ అర్థం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా తీసుకోవచ్చు. ఆర్ అంటే ప్రొడక్టివ్ అండ్ ఇన్సెంటివ్ అండ్ డెవలప్మెంట్ గ్రోత్గా చెప్పొచ్చు. ఇనిషియేటివ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్. సో సమృద్ధ్ అంటే అర్థం ఏంటి అంటే మనకి స్టార్టప్ యాక్సలరేటర్స్
ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ ద ప్రొడక్ట్ ఇనిషియేటివ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్గా దీన్ని చెప్తున్నారు. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిందిగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఆపరేషన్ దేవీ శక్తి ఈజ్ ఇన్ న్యూస్. సో ఆపరేషన్ దేవీ శక్తి అనేది దేనికోసం అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవాక్యువేట్ చేయడానికి అంటే తరలించడానికి మనకి భారతదేశం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ని ఆపరేషన్ దేవీ శక్తిగా ఇటీవల ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన సుబ్రహ్మణ్యం జయశంకర్ నేమ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్. సో మనకి ఎక్స్టర్నల్ మినిస్టర్గా సుబ్రహ్మణ్యం జయశంకర్ ఉన్నారు. సో ఆయన ఇటీవల ఆపరేషన్ దేవీ శక్తి అనే నేమ్ ఇచ్చారు. అది కూడా దేనికి సంబంధించి అంటే ఆఫ్ఘన్లో ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని తరలించడం కోసం ఇండియన్ ప్రభుత్వం చేపట్టిన దానిగా దీన్ని చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే 800 మంది భారతీయుల్ని కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇండియాకి తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ మిగతా వాళ్ళని కూడా త్వరలో తీసుకొస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అయితే ఇండియాకి ఇలాంటి ఆపరేషన్స్లో మనకి చాలా అనుభవం ఉందని చెప్పాలి. ఎందుకంటే భారత ప్రభుత్వం ఇలా ప్రపంచంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం, సివిల్ వార్స్, ఇంకా మిగతా వైపరీత్యాలు ఏవైతే జరిగాయో ఆ టైంలో ఆ కంట్రీలో ఉన్న ఇండియన్స్ అందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చింది వివిధ ఆపరేషన్స్ ద్వారా. ఒక్కసారి ఆ ఆపరేషన్స్ అనేవి కొన్ని డిస్కస్ చేద్దాం. ఒకటి ఆపరేషన్ మైత్రి అనేది 2015లో చేసింది ఇండియన్ ప్రభుత్వం. ఆపరేషన్ మైత్రి ఏంటి అంటే నేపాల్లో అర్త్క్వేక్ వచ్చింది, భూకంపం. అది ఒక పెద్ద భారీ భూకంపంగా కూడా కన్సిడర్ చేస్తారు. ఆ టైంలో ఇండియన్స్నే కాకుండా శ్రీలంక పీపుల్ని, నేపాలీస్ని కూడా పెద్ద ఎత్తున భారతదేశ ప్రభుత్వం అక్కడి నుంచి తరలించింది. దాన్ని ఆపరేషన్ మైత్రి అంటాం. అదే 2015లో ఆపరేషన్ రహాత్ అనేది కూడా చేసింది. ఆపరేషన్ రహాత్ దేనికోసం అంటే మనకి సౌదీ అరేబియా యొక్క క్యాపిటల్లో ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి, కొన్ని అల్లర్లు జరిగాయి. దానివల్ల ఆ టైంలో అక్కడున్న భారతీయులందరినీ కూడా ఇండియాకి తీసుకొచ్చేశారు ఆపరేషన్ రహాత్ పేరుతో. అలాగే 2006లో ఆపరేషన్ సుకూన్ అనే దాన్ని చేశారు. లిబియన్ వార్ అనుకుంటా. ఆ లిబియన్ వార్లో మన వాళ్ళని బ్యాక్కి తీసుకురావడం జరిగింది. అలాగే 2011 వచ్చేటప్పటికి ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ అని చెప్పేసి చేశారు. ఆ టైంలో లెబనాన్ వార్కి సంబంధించింది. సో అక్కడి నుంచి తరలించడం జరిగింది. అండ్ రీసెంట్గా చెప్పాలి అంటే ప్రాజెక్ట్ సముద్ర సేతు, ఇక్కడ రెండు ఉన్నాయండి. ప్రాజెక్ట్ సముద్ర సేతు 1, ప్రాజెక్ట్ సముద్ర సేతు 2. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సముద్ర సేతు 1లో ఏంటి అంటే జనరల్గా మనకి ఇండియన్ నేవీ వివిధ కంట్రీస్లో, ఇండియాకి దగ్గరలో ఐలాండ్స్లో కానీ సముద్రాల దగ్గర ఉన్న కంట్రీస్లో కానీ ఇండియన్స్ని భారతదేశానికి తీసుకొచ్చింది సముద్ర సేతు 1 ప్రాజెక్ట్లో. సముద్ర సేతు 2లోనేమో మనకి ఆక్సిజన్ సిలిండర్స్ అవసరమయ్యాయి. అలాంటి ఆక్సిజన్ కంటైనర్స్ని, ఆక్సిజన్ సిలిండర్స్ని వేరే కంట్రీస్ నుంచి సముద్ర మార్గం ద్వారా ప్రాజెక్ట్ సముద్ర సేతు 2 అనే దాని ద్వారా తీసుకొచ్చారు. ఇవన్నీ భారతదేశం గత కొద్ది సంవత్సరాలుగా కండక్ట్ చేసుకుంటూ వస్తున్న ఆపరేషన్స్గా చెప్పొచ్చు. కానీ ఇది మాత్రం కరెంట్ అఫైర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ దేవీ శక్తి అనేది దేనికి సంబంధించింది అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారతీయుల్ని ఎవాక్యుయేట్ చేయడానికి సంబంధించింది. ఈ నేమ్ ఎవరిచ్చారు అంటే భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి అయిన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి ఈ శ్రామ్ పోర్టల్కి సంబంధించింది. ఈ శ్రామ్. సో ఈ శ్రామ్ అనే పోర్టల్ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఈయన పేరు గుర్తుపెట్టుకోండి, భూపేంద్ర యాదవ్. సో భూపేంద్ర యాదవ్ గారు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్కే కాదండి అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి కూడా మంత్రిగా ఉన్నారు. అలాంటి ఈ పర్సన్ ఈ శ్రామ్ అనే పోర్టల్ని లాంచ్ చేశారు. సో దీని యొక్క ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం. ఈ శ్రామ్ పోర్టల్ అనేది ఎవరి కోసము అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ పీపుల్ కోసం. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ పీపుల్ ఎవరైతే ఉంటారో కన్స్ట్రక్షన్ వర్కర్స్ కావచ్చు, కూలీలు కావచ్చు, వివిధ శాఖల్లో పనులు చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్ కాదు, నార్మల్గా ఏవైతే మనకి కింది స్థాయిలో పనులు చేసుకుంటూ ఉంటారో అలాంటి సెక్టార్కి సంబంధించిన పీపుల్గా చెప్పొచ్చు. సో వీళ్ళకి ఏంటంటే ఫినాన్షియల్గా ఎటువంటి హామీలు ఉండవు జీవితాంతం. మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఒక పర్టిక్యులర్ తేదీ అయిపోయిన తర్వాత అంటే రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది. వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా గవర్నమెంట్ చూసుకుంటుంది. కానీ అది ఆర్గనైజ్డ్ సెక్టార్గా చెప్పొచ్చు, కన్సిడర్ చేయొచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్గా. కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఇలాంటివి ఏమీ లభించవు. అలాంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ దాదాపుగా 38 సెక్టార్స్ని సెలెక్ట్ చేశారు. ఈ 38 సెక్టార్స్ని ఈ శ్రామ్ కిందకి తీసుకొచ్చి ఇందులో ఉన్న వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక ఈ శ్రామ్ స్మార్ట్ కార్డ్ అనేది ఇస్తారు. ఈ స్మార్ట్ కార్డులో 12 డిజిట్స్ ఒక యూనిక్ నెంబర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యూనిక్ నెంబర్ని యూజ్ చేసి ఏవైతే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్కి కేంద్ర ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ని ఇస్తుందో, అది ప్రధానమంత్రి ఏదైతే మనకి మాన్ధాన్ యోజన అని చెప్పేసి ఉందో అది కావచ్చు, లేకపోతే అటల్ బీమా యోజన కావచ్చు, ప్రధానమంత్రి
ప్రోత్సాహన్ యోజన అని చెప్పేసి ఉన్నాయి. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్కీమ్స్ని కూడా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, ఈజీగా అవైలబుల్గా పొందొచ్చు. అంతేకాకుండా వాళ్ళకి ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అవ్వడం, అనుకోని ఘటనలు జరుగుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో కూడా అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ పీపుల్కి ఆర్థిక పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ ఒక భద్రతని కల్పించేందుకు ఈ శ్రామ్ అనే పోర్టల్ని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన భూపేంద్ర యాదవ్ గారు రిలీజ్ చేశారు. ఈ మొత్తంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ శ్రామ్ దేనికోసం అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ పీపుల్ కోసం. దీంట్లో ఒక స్మార్ట్ కార్డ్ని ప్రొవైడ్ చేశారు. ఎన్ని డిజిట్ నెంబర్ అని అడిగితే 12 డిజిట్ నెంబర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ భూపేంద్ర యాదవ్ గారు దీనికే కాదు అండ్ ఎన్విరాన్మెంట్ పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే దాన్ని అనుసరించి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అనేది సుజలాం అనే క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. ఈ క్యాంపెయిన్ మనకి 100 డేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ క్యాంపెయిన్ వచ్చేటప్పటికి ఆగస్టు 25న స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని అనుసరించి ఆగస్టు 25న ఒక 100 డేస్ వరకు క్యాంపెయిన్ని నిర్వహించడానికి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి సుజలాం అనే దాన్ని స్టార్ట్ చేసింది. ఈ సుజలాం యొక్క ముఖ్యమైన 3 ఉద్దేశాలు ఏంటంటే, ఒకటి ఓపెన్ డిఫికేషన్ ఫ్రీగా ఇండియాని చెయ్యాలి అని, ఇంకొకటి ఏంటంటే సోప్ పిట్స్ అనే వాటిని ఇంక్రీజ్ చేయాలి అని, ఇంకొకటి ఏంటంటే వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ గురించి అవేర్నెస్ ఇవ్వాలి అని. ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అంటే అర్థం ఏంటంటే బహిరంగ మల విసర్జన ఏదైతే ఉందో సో దానిని అరికట్టడం. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో భారతదేశ వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న ఈ బహిరంగ మల విసర్జన అనే దాన్ని అరికట్టాలి, దానికోసం అవేర్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సోప్ పిట్స్ అంటే అర్థం ఇంకుడు గుంతలు, వర్షపు నీరు కానీ అండ్ ఇళ్ల నుంచి వచ్చే వేస్ట్ వాటర్ కానీ దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ ఇంకుడు గుంతల్ని యూజ్ చేసి అనే దాని మీద మనకి ఒక అవేర్నెస్ అనేది ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఈ ప్రోగ్రాం ద్వారా భారతదేశంలోని వివిధ ప్రదేశాల్లో 1 మిలియన్ దాకా కూడా మనకి సోప్ పిట్స్ని నిర్మించనున్నారు. అలాగే గ్రే వాటర్ లేదా వేస్ట్ వాటర్ అంటాం. సో మనకి గ్రే వాటర్ లేదా వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని తిరిగి ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనే దాని మీద కూడా ఈ క్యాంపెయిన్ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పొచ్చు. అయితే ఇదంతా మన అవేర్నెస్ కోసం డిస్కస్ చేస్తాం, కానీ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సుజలాం ఎవరు స్టార్ట్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి మంత్రిగా ఎవరు ఉన్నారంటే గజేంద్ర సింగ్ షెకావత్ గారు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి మంత్రిగా ఉన్నారు. ఇది ఎన్ని రోజుల ప్రోగ్రామ్ అంటే 100 డేస్ క్యాంపెయిన్. దీంట్లో ముఖ్యమైనవి ఏంటి అంటే ఓపెన్ డిఫికేషన్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి వచ్చేసి మనకి సోప్ పిట్స్, ఇంకుడు గుంతలు అని. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. టెక్ చంద్ ఈజ్ ఇన్ న్యూస్. సో టెక్ చంద్ అనే పర్సన్ మనకి న్యూస్లో ఉన్నారు. ఈయన పారా ఒలింపిక్ అథ్లెట్. మళ్ళీ చెప్తున్నాను, ఈయన పారా ఒలింపిక్ అథ్లెట్. ఒక్కొక్కసారి మళ్ళీ పారా ఒలింపిక్లో ఏ విభాగానికి సంబంధించిన ఆయన అడిగితే ఈయన జావెలిన్ థ్రోవర్కి సంబంధించిన జావెలిన్ థ్రోవర్ విభాగానికి సంబంధించిన అథ్లెట్గా మనకి టెక్ చంద్ గారిని చెప్పొచ్చు. ఈయన న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే మనకి పారా ఒలింపిక్ అథ్లెట్స్ భారతదేశంలో పెద్ద ఎత్తున ఎప్పుడూ లేనట్టుగా పెద్ద ఎత్తున 54 మంది దాకా ఈసారి పారా ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రీ డిసైడ్ చేసింది. మరియప్ప తంగవేలు ఎవరైతే ఇది వరకు ఇండియాకి గోల్డ్ మెడల్ని తీసుకొచ్చారో సో అదే పర్సన్ ఫ్లాగ్ని రిప్రజెంట్ చేయాలి అని. అయితే మరియప్ప తంగవేలు గారు ఒక కోవిడ్ పేషెంట్కి కాంటాక్ట్లోకి రావడం వల్ల జర్నీలో ఆయన్ని క్వారంటైన్లో ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో మరియప్ప తంగవేలుని రీప్లేస్ చేసి ఇండియన్ గవర్నమెంట్ టెక్ చంద్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో టెక్ చంద్ గారు, సో ఈయన మనకి ఫ్లాగ్ని రిప్రజెంట్ చేస్తారు పారా ఒలింపిక్స్లో. అండ్ పారా ఒలింపిక్స్కి టెక్ చంద్ గారు రిప్రజెంట్ చేస్తున్నారు. అలాగే ఒలింపిక్స్కి వచ్చేటప్పటికి ఇండియన్ హాకీ మెన్స్ టీమ్ కెప్టెన్ అయిన మన్ప్రీత్ సింగ్ అండ్ మేరీ కోమ్ వీళ్ళిద్దరూ కూడా రిప్రజెంట్ చేశారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వన్ ఒక అబ్జర్వేటరీ వీలర్కి సంబంధించి. ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద అబ్జర్వేటరీ వీలర్గా లండన్ ఐ అంటాం లేదా లండన్ వీలర్ అంటాం అది ఉంది. సో దానిని క్రాస్ చేసి ఇటీవల యూఏఈలో ఐన్ వీలర్ అనే దాన్ని ప్రతిష్ఠించారు, ఐన్ వీలర్ అనే దాన్ని స్థాపించారు. దానికి సంబంధించింది ఇది 825 ఫీట్ ఉంటుందంట. 825 ఫీట్ ఉన్న మనకి అయాన్ వీలర్ అనే దాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. అయాన్ దుబాయ్ వీలర్ అనే దాన్ని ఇటీవల యూఏఏ ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ అండ్ టాలెస్ట్ వీలర్ మనకి అబ్జర్వేటరీ వీలర్ కింద కన్సిడర్ చేస్తున్నారు. అది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అలాగే యూఏఈ అనేది న్యూస్లో ఉంది కాబట్టి యూఏఈకి సంబంధించి కొన్ని జీకే ఫ్యాక్ట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చేటప్పటికి యూఏఈ యొక్క కరెన్సీ దిరామ్ అండ్ యూఏఈ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి అబుదాబి అండ్ అలాగే యూఏఈ ఇండియాతో ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసింది, దాని పేరు జాయేద్ తల్వార్ అంటాం. సో ఇది ఇండియాతో కండక్ట్ చేసిన యుద్ధ విన్యాసం. అలాగే యూఏఈ యొక్క కింగ్గా ప్రస్తుతం ఉన్నది ఎవరు అంటే ఖలీఫా బిన్ జయాద్ అల్ నహియాన్.
సో ఖలీఫా బిన్ జయాద్ అల్ నహియాన్ అనే పర్సన్ మనకి ప్రస్తుతం కింగ్గా ఉన్నారు. సో ఇవి కొన్ని యూఏకి సంబంధించిన ఫ్యాక్టర్స్. అయితే వీలర్ అబ్జర్వేటరీ అనేది న్యూస్లో ఉంది కాబట్టి దానికి రిలేటెడ్గా ఇండియాకి సంబంధించి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటి అంటే భారతదేశంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వీలర్ అబ్జర్వేటరీగా దేన్ని తీసుకుంటారు అంటే ఫెర్రేస్ వీలర్ అనే దాన్ని తీసుకుంటారు. ఇది ఢిల్లీలో ఉంది, అందుకే దీనిని ఢిల్లీ ఐ అని కూడా పిలుస్తారంట. ప్రపంచంలోనే 5th టాలెస్ట్ వీలర్ అబ్జర్వేటరీగా ఢిల్లీకి చెందిన ఢిల్లీ ఐ లేదా వీలర్ ఐ అనే దాన్ని తీసుకుంటున్నారు, ఫెర్రీస్ వీలర్ అనే దాన్ని. అలాగే హైదరాబాద్కి సంబంధించి అమ్యూజ్మెంట్ పార్క్లో మనకి స్కై వీలర్ అని చెప్పేసి ఉందంట. సో అది కూడా దాన్ని కూడా కన్సిడర్ చేస్తారంట. స్కై వీలర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టాలెస్ట్ వీలర్ అబ్జర్వేటరీ ఇన్ ఇండియా. సో ఇది దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఒక యుద్ధ విన్యాసానికి సంబంధించింది. ఇటీవల ఇండియా అండ్ ఫిలిప్పీన్స్ కంట్రీ, ఇండియన్ నేవీ అండ్ ఫిలిప్పీన్స్ నేవీ కూడా మనకి ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఆ యుద్ధ విన్యాసాన్ని ఫిలిప్పీన్స్ యొక్క వెస్ట్ సీలో మనకి కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇండియన్ నేవీకి సంబంధించిన ఐఎన్ఎస్ రన్ విజయ్ అనే షిప్ దీంట్లో పార్టిసిపేట్ చేసింది. ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ రన్ విజయ్తో పాటు ఇంకొకటి వచ్చేటప్పటికి కోరై అనే ఇంకొక షిప్ కూడా, ఈ 2 షిప్స్ కూడా ఇండియాకి సంబంధించినవి. ఈ 2 షిప్స్తో ఇండియన్ నేవీ ఫిలిప్పీన్స్ నేవీతో ఫిలిప్పీన్స్ వెస్ట్ సీలో ఇటీవల ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అలాగే ఫిలిప్పీన్స్ యొక్క క్యాపిటల్ మీకు గుర్తుంటుంది మనీలా, అండ్ ఫిలిప్పీన్స్ యొక్క కరెన్సీగా ఫిలిప్పీన్సీ పెసోని చెప్తారు, దాని యొక్క కరెన్సీ. అండ్ అలాగే రొడ్రిగో డ్యూటారెట్ అనే పర్సన్ ప్రస్తుతం మనకి ఫిలిప్పీన్స్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. సో రొడ్రిగో డ్యూటారెట్, సో ఈజ్ అ ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిప్పీన్స్ గా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ ఓవర్ అబౌట్ ద నేవీ ఎక్సర్సైజ్. ఇటీవల పాకిస్తాన్ ఫత్హా-1 అనే ఒక మల్టీ లాంచర్ రాకెట్ సిస్టమ్ ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అండ్ దాదాపుగా ఇది 140 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు మిసైల్స్ ని డ్రాప్ చేయగలదు అని వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మార్చ్ 26న ఇదే పాకిస్తాన్ ప్రభుత్వం, ఇదే పాకిస్తాన్ కంట్రీ షాహేన్-1 అనే ఒక బెలాస్టిక్ మిసైల్ ని కూడా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసింది. అంటే గత 3 నెలల్లో చూసుకుంటే షాహీన్-1 అనే బెలాస్టిక్ మిసైల్ని, అలాగే 140 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు మిసైల్స్ని డ్రాప్ చేయగల రాకెట్, మల్టీ రాకెట్ లాంచింగ్ సిస్టమ్ అయిన ఫత్హా-1 అనే దాన్ని పాకిస్తాన్ లాంచ్ చేసింది, సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ వన్ ఒబిచరీస్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఇటీవల ప్రముఖ ఫుట్బాలర్ అండ్ ఇండియాకి సంబంధించిన, ఇండియాలో ప్రముఖ ఫుట్బాలర్గా చెప్తాం అండ్ ఒలింపిక్ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేసిన పర్సన్, ఆయన పేరు చంద్రశేఖరన్. సో రీసెంట్గా చంద్రశేఖరన్ గారు మరణించారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో నిన్న కరెంట్ అఫైర్ని ఈ రోజు దాన్ని కంపేర్ చేస్తే ఒక కామన్ పాయింట్ ఏంటి అంటే 1960 రోమ్ ఒలింపిక్స్గా చెప్పొచ్చు. సో 1960 రోమ్ ఒలింపిక్స్ అనే దాంట్లో మనకి షబీర్ అలీ అనే పర్సన్ పాల్గొన్నారు. ఆయనతో పాటు నెక్స్ట్ షాహిద్ హకీమ్ అనే పర్సన్ పాల్గొన్నారు. ఆయనతో పాటు చంద్రశేఖరన్ పాల్గొన్నారు. అండ్ సాబ్గా పిలువబడే హైదరాబాద్కి చెందిన ప్రముఖ ఫుట్బాలర్ నిన్న మనం చెప్పుకున్నాం ఒబిచరీస్లో మరణించారు అని చెప్పి, ఆయనకి ధ్యాన్ చంద్ అవార్డు కూడా లభించింది అని. అలాగే నెక్స్ట్ అదే టీంకి సంబంధించిన, రోమ్ ఒలింపిక్స్ టీంకి సంబంధించిన ఇంకొక ఫుట్బాలర్ మనకి చంద్రశేఖరన్ గారుగా చెప్పొచ్చు. ఈయన రీసెంట్గా మరణించారు. అంతేకాకుండా 1962లో ఏషియన్ గేమ్స్లో సిల్వర్ మెడల్ని తీసుకొచ్చింది ఫుట్బాలర్ టీం. ఆ సిల్వర్ మెడల్ని తీసుకొచ్చిన టీంలో ఈయన కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ చంద్రశేఖరన్ గారు హూ రీసెంట్లీ పాస్డ్ అవే. ఈ రోజు ఏవైతే డిస్కస్ చేసామో కరెంట్ అఫైర్స్, వాటి రివ్యూ చూద్దాం. సో ఫస్ట్ ది, సెకండ్ ది కూడా బుక్స్కి సంబంధించింది. ఒకటి ద కపిల్ శర్మ స్టోరీ, దీన్ని అజితబ్ బోస్ అనే పర్సన్ రాశారు, ఏబీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో అజితబ్ బోస్ అనే పర్సన్ కపిల్ శర్మ స్టోరీ అనే బుక్ని రాశారు, దానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అడ్రస్ బుక్. సో అడ్రస్ బుక్ అనే దాన్ని మనకి రోహిత్ మీనన్ అనే పర్సన్ రాశారు. రోహిత్ మీనన్ అనే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో ఆమె మనకి అడ్రస్ బుక్ అనే దాన్ని రాసి ఉన్నారు. అలాగే జోయా ఆ బయోగ్రఫీని కూడా ఈమె రాశారు. అండ్ ద నెక్స్ట్ వన్ శ్రీ బసవ ఇంటర్నేషనల్ అవార్డ్. సో ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే కర్ణాటక 2000 సంవత్సరం నుంచి ఎవరైతే సోషల్ రిఫార్మ్స్గా కష్టపడ్డారో, ఎవరైతే సంఘ సంస్కరణలు చేశారో అలాంటి పర్సన్స్కి ఇవ్వడం స్టార్ట్ చేసింది 1 మిలియన్ క్యాష్ ప్రైజ్తో. అలాంటి దాన్ని రీసెంట్గా మనకి అండ్ ఎవరైతే బసవలింగరాజ్ అని చెప్పేసి మనకి బసవలింగ పట్టదేవురా అనే ఒక పర్సన్ ఉన్నారంటే కర్ణాటకలో చాలా ఫేమస్ పర్సన్గా చెప్తున్నారు, ఒక మఠానికి చెందిన పెద్దగా చెప్తున్నారు, ఆ పర్సన్కి ఇవ్వడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇన్ఫోసిస్ హిట్స్ 100 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సో మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఇప్పటి వరకు రిలయన్స్, టాటా, హెచ్డిఎఫ్సి $100 బిలియన్స్ మార్కెట్ని టచ్ చేశాయి. అయితే 4వ కంపెనీగా, 4వ ఇండస్ట్రీగా ఇన్ఫోసిస్ ఆ స్థానాన్ని ఇటీవల దక్కించుకుంది. అండ్ ద నెక్స్ట్ వన్
అండ్ ఓమియం. సో ఓమియం అనే యుఎస్కి చెందిన ఒక కంపెనీ కర్ణాటకలోని బెంగళూరులో గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ గిగా ఫ్యాక్టరీ అనే దాన్ని స్థాపించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని చెప్పేసి మనకి సేఫ్ సిటీ ఇండెక్స్ అంటున్నాం. సో దాన్ని రీసెంట్గా ఇవ్వడం జరిగింది. సో ఆ ఇండెక్స్లో భారతదేశానికి సంబంధించిన న్యూఢిల్లీ 48th ప్లేస్లో, ముంబై 50th ప్లేస్లో ఉన్నాయి. అలాగే టాప్ ప్లేస్లో డెన్మార్క్ యొక్క రాజధాని అయిన కోపెన్హేగన్ ఉంది. అండ్ లాస్ట్ ప్లేస్లో మయన్మార్కి సంబంధించిన యాన్గూన్ ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూసుకుంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రిపోర్ట్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనకి మనీలా ఫిలిప్పైన్స్ కేంద్రంగా వర్క్ చేస్తుంది. అది కీ ఫ్యాక్టర్ ఇండికేటర్స్ అని చెప్పేసి ఆసియా పసిఫిక్కి సంబంధించిన ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్లో ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇటీవల ఎక్స్ట్రీమ్ పవర్టీని ఎదుర్కొంటున్నాయని, గత కొద్ది సంవత్సరాలతో పోల్చుకుంటే ఎక్స్ట్రీమ్ పవర్టీ పెరిగిందని, దాదాపుగా 75 మిలియన్ నుంచి 80 మిలియన్ పీపుల్ దాకా ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ట్రీమ్ పవర్టీ లేదా కటిక దారిద్ర్యాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇన్ఈక్వాలిటీ అనేది కూడా పెరిగిందని, ఈ రెండిటి వల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలుగా పిలువబడే ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ కంట్రీస్కి సాధించడం అనేది కొంచెం కష్టమవుతుందని, ఈ ప్రాసెస్ కొంచెం హర్డిల్గా మారిందని కోవిడ్ వల్ల చెప్పడం జరిగింది. అలాగే మిస్టర్ అసకావా ఈజ్ అ ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏదైతే ఉందో, సో ఆయన మనకి సమృద్ధ్ అనే దాన్ని లాంచ్ చేశారు. సో ఈ సమృద్ధిలో ఇండియాలోని సాఫ్ట్వేర్ స్టార్టప్ రంగాన్ని మేము ఇంక్రీజ్ చేస్తాము, ఇన్హాన్స్ చేస్తాము, ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సమృద్ధ్ అంటే అర్థం స్టార్టప్స్ యాక్సిలరేటింగ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ ద ప్రొడక్ట్ రీసెర్చ్ అండ్ ఇనిషియేటివ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్గా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆపరేషన్ దేవీ శక్తి ఈజ్ ఇన్ న్యూస్. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారతీయుల్ని ఇప్పటిదాకా దాదాపుగా 800 మందిని ఇండియన్ ప్రభుత్వం తరలించింది ఇండియాకి. అయితే మిగతా వాళ్ళని కూడా త్వరలో కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి తరలిస్తామని, ఈ ప్రాసెస్కి భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి అయిన సుబ్రహ్మణ్యం జయశంకరన్ గారు ఆపరేషన్ దేవీ శక్తి అని చెప్పి పేరు పెట్టారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈశ్రామ్ పోర్టల్. సో ఈశ్రామ్ పోర్టల్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన భూపేంద్ర యాదవ్ గారు రిలీజ్ చేశారు. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో భారతదేశంలో ఉన్న 38 సెక్టార్స్ని ఈ ఈశ్రామ్ పోర్టల్ కిందకి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ కల్పించిన వాళ్ళందరికీ కూడా ఒక స్మార్ట్ కార్డ్ని 12 డిజిట్ నెంబర్స్తో కూడిన దాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ స్మార్ట్ కార్డ్ని యూజ్ చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా భారతదేశ ప్రభుత్వం కల్పించే 15 రకాల వెల్ఫేర్ స్కీమ్స్ని, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న వాటిని, సో వాటిని పొందొచ్చు, ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. హెల్త్ పరంగా, ఫినాన్షియల్ పరంగా కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ సుజలాం క్యాంపెయిన్. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి సంబంధించిన గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే దాన్ని అనుసరించి సుజలాం అనే ప్రోగ్రామ్ని August 25th రిలీజ్ చేశారు. సో August 25th నుంచి దాదాపుగా 100 days ఈ ప్రోగ్రామ్ కొనసాగనుంది. సో ఈ ప్రోగ్రాంలో ఇంకుడు గుంతలు కావచ్చు, బహిరంగ మల విసర్జన కావచ్చు, లేకపోతే వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, వీటి మీద అవేర్నెస్ కల్పించనున్నారు. అండ్ భారతదేశంలో 1 మిలియన్ ఇంకుడు గుంతలు లేదా సోక్ పిట్స్ని నిర్మించే భాగంగా సో ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ టెక్ చంద్ ఈజ్ ఇన్ న్యూస్. టెక్ చంద్ భారతదేశానికి చెందిన ప్రముఖ పారా ఒలింపిక్ క్రీడాకారుడు, జావెలిన్ త్రో విభాగానికి సంబంధించిన వ్యక్తి. సో మరియప్ప తంగవేలు స్థానంలో భారతదేశానికి పారా ఒలింపిక్స్లో ఫ్లాగ్ని రిప్రజెంట్ చేయనున్నారు టెక్ చంద్ గారు. అండ్ ద నెక్స్ట్ వన్ అయన్ దుబాయ్ ఈజ్ ఇన్ న్యూస్. ఇటీవల యుఏఈ కేంద్రంగా అయన్ దుబాయ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు, ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ అండ్ టాలెస్ట్ వీలర్ అబ్జర్వేటరీగా ఉంటున్నట్టు యుఏఈ ప్రభుత్వం ప్రకటించింది. ఇది లండన్ ఐ అనే దాన్ని ఏదైతే రికార్డ్ ఇప్పటి వరకు ఉందో దాన్ని క్రాస్ చేసిందని కూడా చెప్పడం జరిగింది. భారతదేశాన్ని విషయానికి వస్తే ఢిల్లీ ఐగా పిలువబడే ఫెర్రీస్ వీల్ ఏదైతే ఉందో దానిని 5th టాలెస్ట్ వీలర్ అబ్జర్వేటరీగా చెప్పడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇండియా ఫిలిప్పైన్స్. సో ఇండియా ఫిలిప్పైన్స్ ఇటీవల ఈ రెండు కంట్రీలు నావీ యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి ఫిలిప్పైన్స్ యొక్క వెస్ట్ పార్ట్ సీలో. అండ్ ఈ యుద్ధ విన్యాసంలో భారతదేశానికి చెందిన ఐఎన్ఎస్ రన్ విజయ్ అండ్ ఐఎన్ఎస్ కొరై అనే షిప్స్ పార్టిసిపేట్ చేశాయి. సో ఫిలిప్పైన్స్ పదే న్యూస్లోకి వస్తుంది కాబట్టి ఫిలిప్పైన్స్ యొక్క రాజధాని మనీలా అండ్ ఫిలిప్పైన్స్ యొక్క ప్రెసిడెంట్ పేరు కూడా రొడ్రిగో డ్యూటార్ట్ అనే పర్సన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫిలిప్పైన్స్ యొక్క కరెన్సీ ఫిలిప్పైన్సీ పెసో కింద ఉంది. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి పాకిస్తాన్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫతహ్-1. సో ఫతహ్-1 అనే ఒక మల్టీ లాంచర్ రాకెట్ మిసైల్ సిస్టమ్ని పాకిస్తాన్ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. ఇది ఒక మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ అని చెప్తుంది. 140 కిలోమీటర్ వరకు మిసైల్స్ని ప్లేస్ చేయగల క్యాపబిలిటీ దీనికి ఉన్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఫార్మర్ ఇండియన్ ఫుట్బాలర్ ఒలింపియన్ చంద్రశేఖరన్ పాస్డ్ అవే. సో 1960 రోమ్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశారు. 1962 ఆసియన్ గేమ్స్లో సిల్వర్ మెడల్ని ఫుట్బాలర్ గేమ్స్
ఇండియాకి తీసుకొచ్చారు. ఆ టీంలో కూడా ఈయన వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నారు. అలాంటి చంద్రశేఖరన్ రీసెంట్గా మరణించడం జరిగింది. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.